right? NTPC English Medium 2016 March 30th Shift 1 Chemistry questions we are discussing. Now చూడండి, సేఫ్టీ మ్యాచెస్ కంటైన్స్. ఇక్కడ మనకు ఇప్పుడు ఈ సేఫ్టీ మ్యాచెస్, ఇప్పుడు అగ్గిపెట్టె తీసుకున్నట్లయితే ఆ అగ్గిపెట్టె యొక్క సైడ్ పార్ట్, అగ్గిపెట్టె యొక్క పక్క భాగము మనకు ఇలా ఉంటుంది. మనకు చూసుకున్నట్లయితే ఇది సైడ్ పార్ట్ అనుకున్నట్లయితే ఇలా షేడెడ్గా మనకు ఇలా ఉంటుంది. మనం ఇక్కడ రఫ్ చేస్తాం మ్యాచ్ స్టిక్ని, అగ్గిపుల్లను. ఇక్కడ ఏముంటుంది అంటే స్టిబియం సల్ఫైడ్, యాంటీమోనీ సల్ఫైడ్ ప్లస్ రెడ్ పాస్పరస్, ఎర్ర భాస్వరం ప్లస్ స్మూత్ గ్లాస్ పీసెస్, చిన్న గాజు ముక్కలు. అందుకే మనకి ఇలా చేతిలా ఇలా ఉంటుంటే చిన్న గాజు ముక్కలు కుచ్చుకున్నట్లుగా ఉంటుంది. ప్లస్ గమ్ల మిశ్రమం, అనగా ద సైడ్ పార్ట్ ఆఫ్ ది మ్యాచ్ బాక్స్ మేడప్ ఆఫ్ రెడ్ పాస్పరస్. ఇక్కడ మనకేమిచ్చాడు, సేఫ్టీ మ్యాచెస్ కన్సిస్ట్ ఆఫ్ పాస్పరస్. ఏ పాస్పరస్ అందరూ రెడ్ పాస్పరస్ని యూజ్ చేస్తామండి మనం. ఇక్కడ అది ఇది మ్యాచ్ స్టిక్ అనుకున్నట్లయితే ఇది హెడ్ పార్ట్, ఇది హెడ్ పార్ట్. ఈ హెడ్ పార్ట్లో సాధారణంగా స్టిబియం సల్ఫైడ్, యాంటీమోనీ సల్ఫైడ్ ప్లస్ పొటాషియం క్లోరేట్ ప్లస్ గమ్ మిక్చర్. ఈ పొటాషియం క్లోరైడ్ ఏమవుతుందంటే KCl ప్లస్ ఆక్సిజన్గా డిసోసియేట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ సపోర్ట్స్ టు ఫ్లేమ్, దహన దోహదకారి, అనగా మండే పదార్థం ఇక్కడ స్టిబియం సల్ఫైడ్, దహన దోహదకారి ఆక్సిజన్, తత్ఫలితంగా చక్కని ఫ్లేమ్ వస్తూ ఉంటుందండి, అనగా హెడ్ పార్ట్ మండుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇక్కడికి ఆగిపోతాయి, హెడ్ పార్ట్ మండి ఆగిపోతాయి. ఏ మ్యాచ్ స్టిక్స్ పూర్తి తోక భాగం కూడా మండుతాయి అంటే విచ్ మ్యాచ్ స్టిక్స్ ఆర్ డిప్డ్ ఇన్ వ్యాక్స్, మైనంలో ముంచి తీసినవి, లేకుంటే అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం పాస్పేట్ ద్రావణంలో ముంచి తీసినటువంటి అగ్గిపుల్లలు తోక భాగం చివరి వరకు కూడా మండుతూ ఉంటాయి. నా ఇక్కడ సైడ్ పార్ట్ ఆఫ్ ది మ్యాచ్ బాక్స్ రెడ్ పాస్పరస్, అనగా ఏదండి పాస్పరస్. ఓవరాల్గా పాస్పరస్ పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చే వ్యాధి ఏది, ఫాసిజా. హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద పాస్పరస్ ఇండస్ట్రీ దే గాట్ ఫాసిజా. ఇక్కడ దవడ ఎముకలు క్షీణించకపోయే వ్యాధి వస్తుంది వాళ్ళకి. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్స్. ఇలా మనం చాలా మాట్లాడుకున్నామండి. ఇప్పుడు గాజు పరిశ్రమలలో పనిచేసే వారికి సిలికోసిస్, ఇనుము పరిశ్రమలలో పనిచేసే వారికి సిడరోసిస్, మెర్క్యూరీ పరిశ్రమలలో మినిమెటా, కాడ్మియం పరిశ్రమలలో ఇటాయి, బొగ్గు గనుల్లో న్యూమోకోనియోసిస్, అలాగే టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో వైట్ లంగ్స్, లెడ్ పరిశ్రమలలో రైట్ మనకు వాళ్ళకి సాధారణంగా నాసియా, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి రైట్. అలానే మనకు యాస్బెస్టాస్ పరిశ్రమలలో యాస్బెస్టాసియోసిస్ మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. The smell that we get when LPG cylinder leaks is due to the presence of. ఇక్కడ చూడండి, ఎల్పిజి లీకేజీని గుర్తుపట్టడానికి సాధారణంగా ఎవరిను యాక్చువల్గా ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఇది స్మెల్ లెస్, ఆర్డర్ లెస్, వాసన ఉండదు, దీనికి వాసన లేదు. ఇది దేని యొక్క మిశ్రమము, ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ మిక్చర్, ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్, C3H8 C4H10 మిక్చర్. బ్యూటేన్ మేజర్గా ఉంటుంది ఇందులో. ఇవి రంగు ఉండదండి, వాసన ఉండదు వీటికి. ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఇదొక లిక్విడ్, ఇదొక గ్యాస్, లిక్విఫైడ్ గ్యాస్ అండి, బోత్ లిక్విడ్ యాజ్ వెల్ as గ్యాస్, ఎల్పిజి. నా మనం సిలిండర్లు యూజ్ చేస్తుంటాం కిచెన్లో. యాక్చువల్గా ఇది స్మెల్ ఉండదండి, స్మెల్ లేని ఫ్యూయల్ అండి ఇది యాక్చువల్గా ఎల్పిజి అన్నది. మరి దీని లీకేజ్ని హౌ టు ఐడెంటిఫై, ఎలా గుర్తుపట్టాలి? ద డిటెక్షన్ ఆఫ్ ద లీకేజ్ ఆఫ్ ఆర్డర్ లెస్ ఎల్పిజి, వాసన లేనటువంటి ఎల్పిజి లీకేజ్ని ఎలా గుర్తుపట్టాలి అంటే వాసన ఉన్నటువంటి పదార్థాన్ని కలుపుతారు, అదే రైట్ మనం సాధారణంగా కలిపేది మీథైల్ మర్కాప్టన్ అనే పదార్థాన్ని కలుపుతారు.
మర్కాప్టన్ అంటే ఏం లేదు, ఆల్కహాల్ అంటే ఫస్ట్ ఆల్కహాల్ అంటే ఏంటి, ROH, ఇది ఆల్కహాల్ అండి. ఇప్పుడు 6th గ్రూప్ మూలకాలు మనకు తెలుసు, ఆక్సిజన్, సల్ఫర్. ఇక్కడ 6th గ్రూప్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ని రాస్తే ఇది ఆల్కహాల్ అండి, ఇది ఆల్కహాల్. ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ని రాస్తే సల్ఫర్కి ఒక పేరు ఉంది, థయో అనే పేరు ఉంది. ఇది ఆల్కహాల్, ఇది థయో ఆల్కహాల్ అంటారు. ఈ థయో ఆల్కహాల్కి మర్కాప్టన్స్ అని పేరండి, మర్కాప్టన్స్ అని పేరు, మర్కాప్టన్ అంటారండి. రైట్. స్టెంచ్ గ్యాస్ అని కూడా అంటారు. సరే ముందు స్టెంచ్ అంటారు, దాన్ని మర్కాప్టన్స్ అంటారండి. అనగా ఇక్కడ మీథైల్ మర్కాప్టన్ ఆర్ ఈథైల్ మర్కాప్టన్ని యూస్ చేస్తారు. అనగా ఏం లేదు, CH3SH, ఇది మీథైల్ ఆల్కహాల్. CH3OH అన్నది మీథైల్ ఆల్కహాల్. ఆక్సిజన్ ప్లేస్లో ఎవరిని రాసాం, సల్ఫర్ని రాస్తే దాన్ని థయో ఆల్కహాల్ అంటారు, లేకుంటే మర్కాప్టన్స్ అంటారు, మీథైల్ మర్కాప్టన్. అనగా ఏ కాంపౌండ్ ఉంది ఇక్కడ, సల్ఫర్ కాంపౌండ్ ఉందండి. ఆన్సర్ సల్ఫర్ కాంపౌండ్స్ని యూస్ చేస్తారండి. మీకు కీలో రైట్ ఇది వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ అని వచ్చినట్టుగా ఉందండి, రాంగ్ అండి. సల్ఫర్ కాంపౌండ్ని యూస్ చేస్తారు. అనగా మీథైల్ మర్కాప్టన్స్ని యూస్ చేస్తారు, CH3SH. నా లేకుంటే ఈథైల్ మర్కాప్టన్ కూడా యూస్ చేస్తారండి. నా రైట్. అంటే ఇప్పుడు ద లీకేజీ టు ఐడెంటిఫై ద LPG లీకేజీ బై ద హెల్ప్ ఆఫ్ సల్ఫర్ కాంపౌండ్, ఎస్పెషల్లీ మర్కాప్టన్స్, దట్ ఈస్ థయో కాంపౌండ్. ఆల్కహాల్లో ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ని రాసేస్తామండి మనం. నెక్స్ట్ షిఫ్ట్ NTPC ఇంగ్లీష్ మీడియం 2016 March 30th షిఫ్ట్ టు కెమిస్ట్రీ. నౌ నెక్స్ట్ క్వశ్చన్, రైట్. నౌ the process of separating hydrogen from water is called as. ఇక్కడ మనకు 1774లో రైట్ హెన్రీ క్యావెండిష్, అలానే మనకు అర్హీనియస్ అనే ఒక సైంటిస్ట్, అర్హీనియస్ కూడా ఏం చేశాడంటే ఇక్కడ వాటర్ని తీసుకున్నాడు ఒక బౌల్లో, ఒక కంటైనర్లో, ఒక గ్లాస్లో. నౌ హీ కెప్ట్ 2 rods అండ్ కనెక్టెడ్ టు బ్యాటరీ కలిపేశాడు. ఇది వాటర్ అండి. అసలు వాటర్ దేంతో తయారవుతుంది అన్నది తెలుసుకుందామనే ప్రయత్నంలో అర్హీనియస్ అనే సైంటిస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ఇట్ ఈస్ అ పాజిటివ్ టెర్మినల్, ఇట్ ఈస్ అ నెగిటివ్ టెర్మినల్. అంటే ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇది నెగిటివ్ ఎలక్ట్రోడ్. కొద్దిసేపు కాగానే ఏమైంది అంటే ఈ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర హైడ్రోజన్ వచ్చేసింది, హైడ్రోజన్ గ్యాస్ బయటకు వస్తున్నది. ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ బయటకు వచ్చింది. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశాడు, మళ్ళీ సేమ్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది, ఆక్సిజన్ గ్యాస్ వచ్చింది. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశాడు, హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. ఓవరాల్గా వాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ హైడ్రోజన్, ఆక్సిజన్ అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూడండి, అనగా ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్, హైడ్రోజన్ను ఆక్సిజన్ సపరేట్ చేసేది అంటే ఇతను వాటర్ అసలు వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వాటర్, అసలు నీరు దేనిచే తయారు చేయబడినది అని తెలుసుకునే ప్రయత్నంలో విద్యుత్ని పంపించి బై పాసింగ్ ఆఫ్ కరెంట్ విద్యుత్ని పంపించి విశ్లేషించాడు. విద్యుత్ విశ్లేషణ అంటారు తెలుగులో. బై పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనలైజింగ్ ఆఫ్ వాటర్, అనలైజింగ్ అనగా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్. ఆన్సర్ ఈస్ ఏ ఆప్షన్. బై పాసింగ్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్, బై పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, analyzation of water, electrolysis, separation hydrogen and the oxygen by the Arrhenius scientist in 1885. Now అంటే ఎలక్ట్రాలసిస్ అంటామండి. ఎలక్ట్రోఅనలైసిస్ విద్యుత్ విశ్లేషణ అంటారు. విద్యుత్ను ఉపయోగించి విశ్లేషించడం, హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ చేయడము. ఇక్కడ ఆస్మోసిస్ అంటే వేరు మనకు తెలుసు. ఓజోనేషన్ అంటే ఓజోన్గా మార్చడం, ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. రైట్. ఆస్మోసిస్ అంటే విస్తరణం. మన ఆస్మోసిస్ అంటే రైట్ మనకు డిఫ్యూజన్ ప్రాసెస్లో వస్తుంది మనము. రైట్. ఆస్మోసిస్, రివర్స్ ఆస్మోసిస్ అని కూడా ఉంది, మనం మాట్లాడతాం ముందు. రైట్.
నో అంటే ఇప్పుడు మనము సాల్ట్ వాటర్ నుంచి వెళ్ళి ప్యూర్ వాటర్ని బయట తీసుకురావాలంటే రివర్స్ ఆస్మోసిస్ చేస్తాం. సరే ముందు మాట్లాడదాం. అంటే ఓషన్ వాటర్ నుంచి వెళ్ళి ప్యూర్ వాటర్ని, సాల్ట్ వాటర్ నుంచి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ను తీయాలి అంటే రివర్స్ ఆస్మోసిస్ అంటాం మనం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్. ఇప్పుడు నౌ ద ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రో అనలైజేషన్, ఎలక్ట్రాలసిస్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ షిఫ్ట్ రైట్. NTPC English Medium 2016 March 30th Shift 3 Chemistry questions. Now చూడండి, which of the following is not a bleaching agent అన్నాడు. which of the following is not a bleaching agent? బ్లీచింగ్ ఏజెంట్ అంటే ఏంటి? విరంజనకారి అంటారండి. విరంజనకారి బ్లీచింగ్ యాక్షన్ అంటే రంగును పోగొట్టడం, ఎక్సెస్ రంగును పోగొట్టడం కావచ్చు, పూర్తి రంగును పోగొట్టడం కావచ్చు. సాధారణంగా మనకు ఫేమస్గా క్లోరిన్ వాటర్ ఈజ్ ఏ బ్లీచింగ్ ఏజెంట్, ప్రధానంగా ప్రఖ్యాతిగాంచింది క్లోరిన్ వాటర్. రిమైనింగ్ ఈజ్ సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్, ఫేమస్ బ్లీచింగ్ ఏజెంట్స్. క్లోరిన్ వాటర్, సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్ ఫేమస్. ఇక్కడ ఏమవుతుంది? క్లోరిన్ వాటర్, when chlorine gas dissolved in the water turns to HCl plus HOCl, hypochlorous acid. This hypochlorous acid is unstable, astiram, dissociates into HCl plus nascent oxygen. That nascent oxygen, navajanit oxygen, nascent oxygen is the responsible in bleaching action. అంటే ఇక్కడ ఆక్సిజన్ ద్వారా బ్లీచింగ్ అవుతుంది అనగా ఇది ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి ఆక్సిడేషన్ ప్రాసెస్. మరి ఇక్కడ చూసినట్లయితే సల్ఫర్ డైఆక్సైడ్ వెన్ డిజాల్వ్డ్ విత్ వాటర్ ఇట్ గివ్స్ టు సల్ఫ్యూరస్ యాసిడ్ ప్లస్ 2 నాస్కెంట్ హైడ్రోజన్స్, అప్పుడే జనించినటువంటి హైడ్రోజన్లు వస్తాయి. ఆ హైడ్రోజన్లచే ఇది విరంజనకారిగా పనిచేస్తుంది. అనగా హైడ్రోజన్లు కలిపి విరంజనం చేస్తుంది. హైడ్రోజన్లు కలపడం అంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ మీన్స్ రిడక్షన్ ప్రాసెస్. రిడక్షన్ ప్రాసెస్ ఇది బ్లీచింగ్ యాక్షనే, అది బ్లీచింగ్ యాక్షనే. ఇదేమో ఆక్సిజన్ యాడింగ్ చేసి బ్లీచింగ్ చేస్తుంది, ఇది హైడ్రోజన్ యాడ్ చేసి బ్లీచింగ్ చేస్తుంది. దట్ ఈస్ రిడక్షన్ బ్లీచింగ్ యాక్షన్, ఇట్ ఇస్ ఆక్సిడేషన్ రిడక్షన్ యాక్షన్, ఆక్సిడేషన్ బ్లీచింగ్ యాక్షన్. ఇది మనకు పర్మనెంట్, శాశ్వతంగా జరుగుతుంది. వాట్ అబౌట్ దిస్ వన్? ఇట్ ఈస్ టెంపరీ, తాత్కాలిక విరంజనకారి సల్ఫర్ డైఆక్సైడ్. ఇక్కడ ప్రధానంగా ఏమొస్తుంది? ఆక్సిజన్ విరంజనకారి, హైడ్రోజన్ విరంజనకారి ప్రధానంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ HOCl హైపోక్లోరస్ యాసిడ్ అన్స్టేబుల్, డిసోసియేట్స్ ఇంటూ హైడ్రోక్లోరిక్ అండ్ నాస్కెంట్ ఆక్సిజన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి హైడ్రోజన్. ఇప్పుడు ఫస్ట్ సోడియం హైపోక్లోరైడ్ అనగా ఫార్ములా ఫర్ ద సోడియం హైపోక్లోరైడ్ ఈజ్ NaOCl. ఇట్ డిసోసియేట్స్ ఇంటూ NaCl ప్లస్ నాస్కెంట్ ఆక్సిజన్. అనగా ఇది ఒక బ్లీచింగ్ యాక్షన్. సోడియం హైపోక్లోరైడ్ NaOCl. నెక్స్ట్ కాల్షియం హైపోక్లోరైడ్ దట్ ఈస్ CaOCl2 బ్లీచింగ్ పౌడర్. ఇందులోకి వచ్చేది నాస్కెంట్ ఆక్సిజన్, క్లోరిన్ గ్యాస్. ఇది కూడా ఒక బ్లీచింగ్ యాక్షన్ క్లోరిన్. అనగా ఇది బ్లీచింగ్ యాక్షనే, ఇది బ్లీచింగ్ ఏజెంటే. హైడ్రోజన్ పేరాక్సైడ్, ఆక్సిజన్ బాండింగ్, పేరాక్సైడ్ ఇది విడిపోయి కూడా ఆక్సిజన్ బయటకు వస్తుంది అనగా బ్లీచింగ్ ఏజెంట్. హైడ్రోజన్ సల్ఫైడ్ H2S, ఇందులో ఏమైనా ఆక్సిజన్ ఉందా అంటే లేదు. అనగా ఆన్సర్ ఏదండి? క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్లీచింగ్ ఏజెంట్? చూడండి, మిగతా అవన్నీ బ్లీచింగ్ ఏజెంట్సే. ఏమేమి వచ్చాయి ఇక్కడ? సోడియం హైపోక్లోరైడ్ అనగా NaOCl బ్లీచింగ్. నౌ కాల్షియం హైపోక్లోరైడ్ అనగా ఫార్ములా CaOCl. యాక్చువల్లీ బ్లీచింగ్ పౌడర్ కనుక తీసుకున్నట్లయితే CaOCl2. దీని ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే CaClOClగా ఉంటుంది. కాల్షియం క్లోరో హైపోక్లోరైట్ అంటారు. OCl ఉంది అనగా అలాగే ఆక్సిజన్ బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ బ్లీచింగ్ యాక్షన్, బ్లీచింగ్ ఏజెంట్స్. ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది కాదండి మనకు, రైట్. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అన్నది బ్లీచింగ్ యాక్షన్ కాదు, కానీ రంగు చర్యలో పాల్గొని దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇత్తడి ఉంది, ఇప్పుడు ఇత్తడి అవి కొద్దిగా చర్యలో పాల్గొని నల్లగా మారతాయి. ఇత్తడి బిందె, బ్రాస్. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్.
నౌ నెక్స్ట్ ఎన్టీపీసీ ఇంగ్లీష్ 2016 మార్చ్ 31 రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 కెమిస్ట్రీ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఏది సరి అయినది అంటున్నాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నౌ వాటర్, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు వాటర్ అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ మాలిక్యూల్స్, మాలిక్యూల్ అంటే తెలుగులో అణువు అంటారు. మాలిక్యూల్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్, పరమాణువుల సముదాయం. మోర్ దాన్ వన్ ఆటమ్, ఒక పరమాణు కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అణువు మాలిక్యూల్ అంటారు. ఎగ్జాంపుల్ H2, O2, N2, F2, Cl2, రైట్, P4, SH. ఇప్పుడు సపోజ్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ కలిసాయనుకోండి, హోమో మాలిక్యూల్, సజాతీయ అణువులు, హోమో మాలిక్యూల్, సజాతీయ. అలా కాకుండా సపోజ్ NH3, H2O, HCl, CH4. ఇక్కడ చూడండి మోర్ దాన్ వన్ ఆటమ్. CH4 అంటే ఒక కార్బన్ 4 హైడ్రోజన్లు. ఇక్కడ కూడా మోర్ దాన్ వన్ ఆటమ్. N2 1 నైట్రోజన్, అనదర్ వన్ ఇస్ నైట్రోజన్. మోర్ దాన్ వన్ ఆటమ్ మీన్స్ మాలిక్యూల్స్. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్, homo molecule. Different type of different atomic molecules means heteromolecules. Heteromolecule. ఈ heteromolecules means another name is compounds. అను సమ్మేళనాలు అంటారు. homo molecule another name is ఎలిమెంట్స్, మూలకాలు అంటారు. మూలకాలు చూడండి, మాలిక్యూల్ మీన్స్ మోర్ దాన్ వన్ ఆటమ్. చూడండి H2, HH మోర్ దాన్ వన్ ఆటమ్, HCl, HCl మోర్ దాన్ వన్ ఆటమ్. మాలిక్యూల్స్, సేమ్ అటామిక్ మాలిక్యూల్, హోమో మాలిక్యూల్, ఎలిమెంట్స్. డిఫరెంట్ అటామిక్ మాలిక్యూల్స్, హెటిరో మాలిక్యూల్, కాంపౌండ్స్. ఇక్కడ చూడండి. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, నిజమైనది అంటున్నాడు. చూడండి, వాటర్ ఈజ్ ఏ, వాటర్ మీన్స్ H2O ఈజ్ ఏ కాంపౌండ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. చూడండి, H2O ఈజ్ ఏ కాంపౌండ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ద ఆక్సిజన్. ఆన్సర్ ఈస్ సి, రైట్. మిగతా చూడండి, వాటర్ ఈజ్ అన్ ఎలిమెంట్. వాటర్ అంటే ఏంటి? H2O. H2O, రైట్. H2O ఈజ్ ఎ కాంపౌండ్. బట్ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఎలిమెంట్ అన్నాడు. ఎలిమెంట్ అంటే ఏంది? సజాతీయ అణువులు. అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్, రాంగ్. నా ఇంకోటి చూడండి, వాటర్ ఈజ్ ఎ కాంపౌండ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అండి, రైట్? కాదు, రాంగ్ ఆన్సర్. వాటర్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ మిక్స్చర్ అండి. మిక్స్చర్ అంటే నో రియాక్షన్, రెండు చర్యలు పాల్గొనొద్దు. కానీ ఇక్కడ వాటర్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ చర్యలో పాల్గొన్నాయి, రైట్? 2 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ మిక్స్ అయిపోయాయి. అది మిక్స్చర్ కాదు. నార్మల్ మెథడ్ ద్వారా సపరేట్ చేయలేము హైడ్రోజన్ ఆక్సిజన్. బై పాసింగ్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రాలసిస్ ద్వారా సపరేట్ చేయవచ్చు. అంటే కెమికల్లీ దే ఆర్ ఇంటరాక్టెడ్ విత్ ఈచ్ అదర్. హైడ్రోజన్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఆక్సిజన్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, అయానిక్ బాండ్, పోలార్ బాండ్, పోలార్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద H2O, రైట్? ధ్రువశీల సంయోజనీయ బంధం ఏర్పడ్డది. నో అనగా ఇది ఒక మిశ్రమం కాదు, అదొక సమ్మేళనం, కాంపౌండ్. అనగా ఆన్సర్ ఏది? సి, వాటర్ ఈజ్ ఎ కాంపౌండ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. నో ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 2 రోజు నిర్వహించినటువంటి రైట్ షిఫ్ట్ 1 కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూసినట్లయితే, నో రేడియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ మినరల్ అన్నాడండి. రేడియం అనగా RA. ఇక్కడ మనకు పిచ్ బ్లెండ్ ఫార్ములా మేజర్గా U3O8. ఈ పిచ్ బ్లెండ్లో ఇంకా కొద్దిగా మనకు పొలోనియం అనే మెటల్ కూడా ఉంటుంది. పొలోనియం PO. అలానే రేడియం అనే మెటల్ కూడా ఉంటుందండి. రేడియం సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్, రేడియం కూడా ఉంటుంది. అనగా పిచ్ బ్లెండ్ ఈజ్ ఏ మినరల్ ఆఫ్ యురేనియం, పొలోనియం అండ్ రేడియం. 3 ఎలిమెంట్స్ 3 మెటల్స్ దొరుకుతాయి. ఎందులోకించి? పిచ్ బ్లెండ్. అనగా రేడియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ మినరల్?
పిచ్ బ్లెండ్. పిచ్ బ్లెండ్ నుంచి ఏమేమి వస్తాయి? ఒకటి పొలోనియం, ఇంకోటి యురేనియం యాజ్ వెల్ యాజ్ రేడియం. మూడింటిని ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు పిచ్ బ్లెండ్ నుండి. నౌ చూడండి, ఇంకోటి చూడండి, లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ అంటే మనందరికీ తెలుసు ఏంటి? కాల్షియం కార్బోనేట్, అంటే కాల్షియం యొక్క మినరల్ అండి ఇది, అంటే ఇది ఆన్సర్ కాదు. నో నెక్స్ట్ ఇక్కడ రుటైల్ ఉంది. అనగా రుటైల్ అంటే టైటానియం డయాక్సైడ్. టైటానియం డయాక్సైడ్ అంటే టైటానియం యొక్క మినరల్ అండి. టైటానియం యొక్క స్పెషల్, టైటానియంకి ఒక పేరు ఉంది, TI, టైటానియం. వండర్ మెటల్ అనే పేరు ఉంది. వండర్ మెటల్. వండర్ మెటల్ ఎందుకు వచ్చాడంటే, ఎందుకు అన్నామంటే అద్భుత లోహం అంటారు. కారణం ఏంటి అంటే ఈక్వల్ స్ట్రెంగ్త్ విత్ ద స్టీల్. ఈక్వల్ స్ట్రెంగ్త్ విత్ ద స్టీల్ బట్ హాఫ్ ఇన్ వెయిట్. ఉక్కుతో సమాన గట్టిదనాన్ని కలిగి ఉండి ఉక్కులో సగం బరువును మాత్రమే కలిగి ఉన్నటువంటి లోహము టైటానియం, వండర్ మెటల్ అంటారు. ఇది అంత ఈజీగా తుప్పు పట్టదు. అందులోనే బోన్ సెట్టింగ్లలో యూజ్ చేస్తారండి. ఎముక విరిగినప్పుడు లోపట్లో బోన్ వేసుకుంటారు, టైటానియం రాడ్స్ వేసుకుంటారండి. కొంతమంది చెప్తారు నాకు చేతిలో రాడ్ వేశారు, కాల్లో రాడ్ వేశారు అని చెప్తారు. ఏ రాడ్ వేస్తారు? సాధారణంగా డబ్బులు తక్కువ ఉంటే స్టెయిన్లెస్ స్టీల్ వేయించుకుంటాం. ఈ స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ వేయించుకున్నాం అనుకోండి, ఒక 10-15 ఇయర్స్లో మళ్ళీ రస్ట్ ఫామ్ అవుతుంది లోపట్లో, మళ్ళీ మనకు పెయిన్ వస్తుంది, మనకు ఇన్ఫెక్షన్ అవుతుంటుంది, మళ్ళీ ఇంకొక రాడ్ వేయించుకోవాలి స్టెయిన్లెస్ స్టీల్ది. అలా కాకుండా ఒకవేళ టైటానియంతో వేయించుకున్నాం అనుకోండి 100 ఇయర్స్ వరకు తుప్పు పట్టదు. మన లైఫ్ టైం 100 ఇయర్స్ కాబట్టి కాబట్టి టైటానియంతో వేయించుకుంటారు చాలా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు. అంటే బోన్ సెట్టింగ్లో యూస్ చేస్తారు. వండర్ మెటల్, ఈక్వల్ స్ట్రెంగ్త్ విత్ ద స్టీల్ బట్ హాఫ్ ఇన్ వెయిట్. టైటానియం వండర్ మెటల్ అంటాం మనం. టైటానియం యొక్క మినరల్ రుటైల్. అలానే ఇక్కడ ఐరన్, మనకు ఐరన్ అవైలబుల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనకు సాధారణంగా హెమటైట్ రూపంలో దొరుకుతుంది. హెమటైట్ అనగా Fe2O3. అలానే మ్యాగ్నటైట్, ఐరన్ మ్యాగ్నటైట్ అనగా Fe3O4. అలానే సిడరైట్ అలానే FeCO3, సిడరైట్ FeCO3. అలానే ఐరన్ పైరేట్స్ అనగా CuFeS2. ఇవి ఐరన్ యొక్క మినరల్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాం, ఇన్ అవర్ బ్లడ్ హిమోగ్లోబిన్ ఈజ్ దేర్. ఇన్ హిమోగ్లోబిన్ విచ్ మెటల్ ఈజ్ ప్రజెంట్? Fe+2 ఇన్ హిమోగ్లోబిన్. వాట్ అబౌట్ ఇన్ ద మయోగ్లోబిన్ ఆల్సో? Fe+2. క్లోరోఫిల్లో ఉన్నది Mg+2. క్లోరోఫిల్లో ఉన్నది Mg+2. ఇన్ హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, Fe+2. సింపుల్ పేరులోనే ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఏముంది? Fe+2 ఉంది. అనగా హిమోగ్లోబిన్ హెమటైట్ అని గుర్తుపెట్టుకోండి. హెమటైట్ ఐరన్ యొక్క మినరల్. హిమోగ్లోబిన్ కన్సిస్ట్ Fe+2 మెటల్, Fe+2 అయాన్ మెటల్. హెమటైట్ ఐరన్ యొక్క ఖనిజం. Fe2O3. ఈ Fe2O3లో 2 ఐరన్లు 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏం చేసాం? మ్యాగ్నిఫికేషన్ చేసాం. Fe3O4 అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ని పెంచాం, మ్యాగ్నిఫికేషన్ చేసాం. మ్యాగ్నటైట్ Fe3O4 అని గుర్తుపెట్టుకుంటున్నాం. మ్యాగ్నటైట్. అలానే who are working in the iron industry, they got siderosis disease. అంటే సిడరోసిస్ వ్యాధి వస్తుంది వాళ్ళకి, రెస్పిరేషన్ ప్రాబ్లం. సిడరైట్ FeCO3 అనగా ఐరన్ యొక్క ఖనిజాలు ఇవే, మినరల్స్ ఆఫ్ ఐరన్. నా హెమటైట్ అన్నది దేని యొక్క ఖనిజం అండి? ఐరన్ యొక్క ఖనిజం. రైట్. అనగా పిచ్ బ్లెండ్ యురేనియం, పొలోనియం యాజ్ వెల్ యాజ్ మనకు రేడియం యొక్క మినరల్. రైట్. నా ఆన్సర్ ఇస్ డి. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, NaCl కెమికల్ ఫార్ములా ఆఫ్. ఇక్కడ మనం చూస్తుంటే కెమికల్ ఫార్ములా ఆఫ్ దేందండి? సాల్ట్. మనం డైలీ యూజ్ చేస్తాం టేబుల్ సాల్ట్. NaCl సోడియం క్లోరైడ్ అనగా సాల్ట్. మరి షుగర్ అంటే ఏంది? మనం సాధారణంగా కెమికల్లీ ఊసే సూక్రోస్, చక్కెర అంటాం. టేబుల్ షుగర్, అనదర్ నేమ్ ఈజ్ టేబుల్ షుగర్. సూక్రోస్ C12H22O11 షుగర్.
గ్లూకోజ్ వేరండి. గ్లూకోజ్ ఫార్ములా ఈజ్ C6H12O6. ఫ్రక్టోజ్ సేమ్ ఫార్ములా, ఫ్రక్టోజ్ C6H12O6. ఈ గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఫ్రక్టోజ్లో కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ముందు మాట్లాడదాం మనం. ఇక్కడ చూడండి, వాటర్ అంటే తెలుసు మనకు H2O, అమోనియా అంటే NH3 లిక్విడ్. ఈ విధంగా అనగా ఇప్పుడు ఏంది, NaCl, సోడియం క్లోరైడ్ ఈజ్ కెమికల్ ఫార్ములా ఆఫ్ సాల్ట్, టేబుల్ సాల్ట్. Now move on to next question, sir. Now, who was the first scientist to prepare the periodic table for chemical elements in classification of elements? ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ బై డాబరైనర్. ఫస్ట్ టైం ఎలిమెంట్స్ క్లాసిఫై చేసింది ఎవరు? డాబర్నీర్. ట్రయాడ్ క్లాసిఫికేషన్, ట్రయాడ్ మూడేసి మూలకాలను, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఒక పేరని, రైట్? ఇలా ట్రయాడ్ క్లాసిఫికేషన్ ఇచ్చింది. ఫస్ట్ టైం ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ బై ద డాబర్నీర్. తర్వాత జాన్ న్యూలాండ్స్ వచ్చాడు. దాని తర్వాత మెండలీఫ్ రావడం జరిగింది. మెండలీఫ్ ఇన్ 1863లో 1865లో 63 ఎలిమెంట్స్ని 7 పీరియడ్స్గా 9 గ్రూప్స్గా ఫస్ట్ టైం 63 elements are classified into 7 periods, 9 groups in the table form. First time టేబుల్ ఫామ్ని ఇచ్చినటువంటి వ్యక్తి మెండలీఫ్, డిమిట్రీ మెండలీఫ్. అందువల్ల ఇతనికి మెండలీఫ్ ఫేమస్ యాజ్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఫస్ట్ టైం టేబుల్ ఫామ్ ఈజ్ గివెన్ బై ద మెండలీఫ్, ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. దట్ ఈస్ ఫస్ట్ టైం టేబుల్ ఫామ్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గివెన్ బై ద డిమిట్రీ మెండలీఫ్. నౌ ఆన్సర్ ఈస్ డిమిట్రీ మెండలీఫ్. అందువల్ల ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్గా ప్రసిద్ధి. ఇతను ఏ విధంగా క్లాసిఫై చేసాడు? బేస్డ్ ఆన్ ద అటామిక్ వెయిట్. మెండలీఫ్ ముందు మాట్లాడతాం. వాంట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 2 షిఫ్ట్ 2లో అడిగినటువంటి కెమిస్ట్రీ బిట్స్ చూసినట్లయితే నౌ చూడండి. ఫిలమెంట్ ఇన్ లైట్ బల్బ్ మేడప్ ఆఫ్. ఫిలమెంట్ను దేనితో తయారు చేస్తారు? సింబల్ ఆఫ్ ఫిలమెంట్ ఈజ్ ఇలా సూచిస్తాం మనం, ఇలా సూచిస్తాం ఫిలమెంట్. నో ఇక్కడ ఫిలమెంట్, ఫ్యూజ్ వైర్. ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఒక క్వశ్చన్ ఫామ్ చేస్తాడు వీటిపైన ఎక్కువగా. ఫిలమెంట్, ఫ్యూజ్ వైర్. డిఫరెన్సెస్. ఫిలమెంట్ సింబల్ ఈజ్ like, fuse wire symbol like, fuse wire. Now first difference, filament is made up of tungsten. anaga that is tungsten means Greek word wolfram, W. Fuse wire tin stannum plus lead plumbum, tin stannum plus lead plumbum. Now filament highest melting point containing metal we use as a filament, that is tungsten. Approximately melting point is 3000 degrees Celsius melting point. ikkademo right, low melting point, fuse wire low melting point, filament high. ఇప్పుడు మనకు ఒక బల్బులో ఇలా ఫిలమెంట్ ఉంది, ఇది ఫిలమెంట్, రైట్? ఇప్పుడు ఇది కరిగిపోవాలా, కరిగిపోవద్దా? ఈ ఫిలమెంట్ కరగొద్దు. కరిగితే కొత్తది కొనుకొచ్చుకోవాలా. కరగొద్దు అంటే ఏముండాలి? హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి. అనగా హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఎలిమెంట్ మెటల్, నోన్ మెటల్ ఈజ్ టంగ్స్టన్. మనందరికీ తెలుసు టంగ్స్టన్ అంటే, టంగ్స్టన్ ఆన్సర్ ఈస్ సి, wolfram, అప్రాక్సిమేట్లీ 3000 degrees Celsius. ఇది కరగొద్దు అంటే హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ టంగ్స్టన్ యూజ్ చేయాలి. మరి ఫ్యూజ్ వైర్ కరిగిపోవాలి అంటే లో మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటి టిన్ ప్లస్ లెడ్ మిక్చర్ని యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు డొమెస్టిక్ పర్పస్ 220 to 240 వోల్టేజ్ కరెంట్ వస్తుంది, లేకుంటే 50 హెర్ట్జ్ కరెంట్ వస్తుంది మన ఇంటికి. ఇంత వస్తే ఓకే. ఇంతకన్నా ఎక్సెస్ వచ్చింది అనుకోండి, ఫ్లక్చువేషన్స్ అయ్యింది అనుకోండి కరెంట్,
సపోజ్ 500 volts వచ్చిందనుకోండి, ఇమీడియట్గా మన ఫ్యూజ్ వైర్ కట్ అయిపోతుంది, తెగిపోతుంది, రైట్? ఇలా తెగిపోతుంది, తెగిపోవడం వల్ల అంత హై వోల్టేజ్ మన ఇంట్లోకి రాకపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ వస్తే అవన్నీ ఇంట్లో ఉన్నవన్నీ కాలిపోతాయి, రైట్, డ్యామేజ్ అయిపోతాయి. ఇక్కడ 3 డిఫరెన్సెస్ ఫిలమెంట్, ఫ్యూజ్ వైర్. ఒక కామన్గా ఉంటుంది ఇక్కడ మనకు సాధారణంగా రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇట్స్ ఏరియా, థిక్నెస్, మధ్యఛిద వైశాల్యానికి అంటే నిరోధం. ఇప్పుడు ఇక్కడ ఫిలమెంట్, ఇక్కడ చూడండి ఎలా ఉంది ఫిలమెంట్, మనకు ఇలా స్పైరల్గా ఉంటుంది, సర్పిల్ ఆకారంలో. మనం స్ట్రెచ్ చేస్తే మొత్తం చాలా పొడవుగా అవుతుంది, అనగా లెంత్ చాలా ఎక్కువగా ఉంది. లెంత్ ఎక్కువగా ఉంది అంటే రెసిస్టెన్స్, నిరోధం కూడా ఎక్కువగానే ఉంటుంది. మన ఫిలమెంట్ అనేప్పుడు అబ్జర్వ్ చేయండి, సన్నగా ఉంటుంది, అనగా థిక్నెస్ తక్కువ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రెసిస్టెన్స్ ఎక్కువ అని అర్థమవుతుంది. అనగా మనకు ఫిలమెంట్కి సంబంధించింది ఎలా ఉంటుంది, ఖచ్చితంగా హై రెసిస్టెన్స్. ఫ్యూజ్ వైర్ కూడా హై రెసిస్టెన్స్. ఒక కామన్ ఏముంటుందంటే రెండిట్లలో హై రెసిస్టెన్స్, అధిక నిరోధం ఉంటుంది. క్వశ్చన్ ఎలా తయారు చేస్తాడు అంటే సాధారణంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ఫిలమెంట్, ఇన్కరెక్ట్ అబౌట్ ద ఫ్యూజ్ వైర్ అంటాడు. అంటే ఇక్కడ ఫిలమెంట్ సంబంధించింది హై రెసిస్టెన్స్, హై మెల్టింగ్ పాయింట్, రైట్. ఇంకొక ఆప్షన్ చూస్తే లో మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టెన్స్ అంటాడు. అనగా ఈ విధంగా మనం అట్లా కొన్ని ఆప్షన్స్ తయారు చేస్తాడు. ఇప్పుడు ఓవరాల్గా ఫ్యూజ్ వైర్కి ఏముంటుంది, లో మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టెన్స్, రైట్. ఈ రెండు, దీనికి బోత్ ఆర్ హై మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టెన్స్, రైట్. రివర్స్గా రాస్తాడు. ఇప్పుడు ఫ్యూజ్ వైర్ సంబంధించిన క్వశ్చన్ తయారు చేస్తాం చూడండి. ఫ్యూజ్ వైర్ సంబంధించి లో మెల్టింగ్ పాయింట్, లో రెసిస్టెన్స్, రాంగ్. లో మెల్టింగ్ పాయింట్, హై రెసిస్టెన్స్, రైట్. ఇలా అన్నాడు. హై మెల్టింగ్ పాయింట్, లో రెసిస్టెన్స్, రాంగ్. హై రాంగ్. ఆ విధంగా తయారు చేస్తాడు. నా ఓవరాల్ ద ఫిలమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ కంటైనింగ్ మెటల్ టంగ్స్టన్. మనకు in the periodic table, highest melting point metal is tungsten, that is 3000 degrees Celsius. Now ikkada chustunade, it is a tantalum, it is a different metal, tantalum. Now antimony, stibbium. Now platinum, pt. These are all low melting point metals. Highest melting point metal tungsten used as a filament in the bulb. Now next question, sir. Now, in tennis court, the hard court surface made up of, దేనితో తయారు చేస్తాము? సాధారణంగా దీంతో తయారు చేస్తారు కాంక్రీట్. ఏదండి? కాంక్రీట్. గ్రాస్ కానే కాదు, రైట్. క్లే, మట్టి అంతకన్నా కాదు, కార్పెట్ అంతకన్నా కాదు. ఏదండి అది? కాంక్రీట్ చే తయారు చేస్తారు, రైట్. కాంక్రీట్ అంటే ఏంటి? సిమెంట్ ప్లస్ శాండ్ ప్లస్ వాటర్ ప్లస్, రైట్, స్మాల్ స్టోన్స్ మిక్చర్, రైట్, కాంక్రీట్ చే తయారు చేస్తారు. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ ఇంటూ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ అన్నాడు. సాధారణంగా సాలిడ్ రూమ్ టెంపరేచర్కి రాగానే లిక్విడ్ అయిపోతుంది. అంటే సాధారణంగా సపోజ్ రూమ్ టెంపరేచర్ 30 degrees Celsius తీసుకుంటే గాలియం. అందువల్ల గాలియంకి ఒక పేరు ఉంది, Ga, గాలియం. famous as summer liquid, gallium. Actually melting point is 30.5 degrees Celsius. అంటే ఇక్కడ గాలియం అన్నది above 30 degrees Celsius liquid, below 30 degrees Celsius solid గా ఉంటుంది. సాలిడ్. ఇన్ సమ్మర్ 30 degrees Celsius కామన్గా ఉంటుంది కాబట్టి దీనికి సమ్మర్ లిక్విడ్ అని పేరు. ఎవరికి? గాలియం సమ్మర్ లిక్విడ్. బ్రోమిన్ అన్నది ఏంటి? నాన్ మెటాలిక్ లిక్విడ్ అండి. అది నాన్ మెటాలిక్, ఏకైక అలోహ ద్రవం బ్రోమిన్. రెడ్ లిక్విడ్ అని పేరు బ్రోమిన్కి, రెడ్ లిక్విడ్ అని పేరు. నాన్ మెటాలిక్ లిక్విడ్, రెడ్ లిక్విడ్. మెర్క్యూరీ మనకు తెలుసు మెటాలిక్ లిక్విడ్. మెర్క్యూరీ ఆల్రెడీ లిక్విడ్గానే ఉంటుంది ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర. క్లోరిన్ ఈజ్ అ గ్యాస్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ ఇంటూ లిక్విడ్
ఎట్ ద రూమ్ టెంపరేచర్, ఇక్కడ రూమ్ టెంపరేచర్ ఇక్కడ 30 డిగ్రీ సెల్సియస్గా తీసుకున్నట్లయితే గాలియం. వేసవిలో సమ్మర్లో ఇంత ఉంటుంది కాబట్టి సమ్మర్ లిక్విడ్గా ప్రసిద్ధి అండి. ఇన్ వింటర్ సెషన్ gallium is a solid. In summer session it is a liquid due to high temperature above 30.5 degrees Celsius. The melting point of gallium is 30.5 degree, automatically in the form of liquid. ఇక్కడ ఇంకోటి ఉంటుంది మనకు సూపర్ లిక్విడ్ అని ఉంటుంది. సూపర్ లిక్విడ్ ఈజ్ హీలియం లిక్విడ్. సూపర్ లిక్విడ్ హీలియం లిక్విడ్. ఎందుకు సూపర్ అని అన్నారు అంటే కామన్లీ liquids flows from higher level to lower level towards gravity. గురుత్వాకర్షణకు అనుగుణంగా ఎత్తు ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతానికి నీళ్లు, ఆయిల్, ద్రవాలు ప్రవహిస్తాయి. కానీ హీలియం లిక్విడ్ ఫ్లోస్ ఫ్రమ్ లోవర్ సర్ఫేస్ టు అప్పర్ సర్ఫేస్ అగెన్స్ట్ టు ద గ్రావిటీ. సూపర్ పవర్, దట్స్ వై సూపర్ లిక్విడ్ హీలియం లిక్విడ్. రైట్. దీనిని ఎక్కడ యూజ్ చేస్తారంటే మ్యాగ్నెటిక్ థర్మామీటర్లో యూజ్ చేస్తారు. మ్యాగ్నెటిక్ థర్మామీటర్ యూజ్ టు మెజర్ లో టెంపరేచర్స్. సాధారణంగా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు -269 డిగ్రీ సెల్సియస్ లాంటివి కొలవడానికి యూజ్ చేస్తారండి. ద మ్యాగ్నెటిక్ థర్మామీటర్స్. నౌ హీలియం ఇట్ ఇస్ సూపర్ లిక్విడ్, ఇట్ ఇస్ అ సమ్మర్ లిక్విడ్. మరి నౌ మెటాలిక్ లిక్విడ్ ఇస్ మెర్క్యూరీ, నాన్ మెటాలిక్ లిక్విడ్ ఇస్ bromine. It is red liquid. Now mercury is the metallic liquid. Metallic liquid. Another name for the mercury is quicksilver. Quicksilver. It appears as silver in color, but it doesn't contain any argentinum, silver. It looks like a silver, that's why it is quicksilver, we say. Now it is a quicksilver. Now it is a red liquid. Now move on to next question. Now answer is at 30.5 degrees Celsius gallium, summer liquid. Now move on to next question, sir. Right. Now C12H22O11 is also known as, ఇప్పుడే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఏదండి, షుగర్, ఎస్పెషల్లీ సుక్రోస్. సుక్రోస్ అనగా ఆన్సర్ ఇదండి బి. నౌ ఇక్కడ సాల్ట్ అంటే ఏంటి, మనకు సాల్ట్ ఫార్ములా సోడియం క్లోరైడ్, టేబుల్ సాల్ట్. మరి శాండ్, సిలికాన్ డయాక్సైడ్. క్లే మేజర్లీ కన్సిస్ట్ అల్యూమినా, బాక్సైట్, 2 వాటర్ మాలిక్యూల్స్. లైక్ నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్, ఏప్రిల్ 2nd షిఫ్ట్ 3 2016 NTPC exam. Now move to చూడండి. The color of solid iodine is, ఘన అయోడిన్ ఏ రంగులో ఉంటుంది అంటాడు. సాలిడ్ అయోడిన్, సాలిడ్ అయోడిన్ is a converts to directly gaseous iodine. That is, this process is called as sublimation process. Sublimable substance also it is, solid iodine. Now ఇది ఎట్లుంటుందంటే మనకు అయోడిన్ మన గ్రే కలర్ అనగా ఎస్పెషల్లీ పర్పుల్ కలర్లో అనగా పర్పుల్ గ్రే, ద కలర్ ఆఫ్ సాలిడ్ అయోడిన్ ఈజ్ పర్పుల్ కలర్లో వస్తుందండి మనకు, బ్లాక్ పర్పుల్ మిక్సింగ్లో ఉంటుందండి మనకు. అనగా ఆన్సర్ సి, అయోడిన్, టింక్చర్ అయోడిన్. రైట్, ఆల్కహాల్ ప్లస్ అయోడిన్, టింక్చర్ అయోడిన్ విల్ సే. ఈ అయోడిన్ మనం we extract from the oceans, మన సముద్రాల నుంచి అయోడిన్ సంగ్రహిస్తాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Which of the following gases in air is responsible for the decolorization of brass? ఇత్తడి. ఇప్పుడు brass means copper plus zinc mixture, right? Approximately 80% copper, 20% zinc mixture. ఇత్తడి బిందె, బకెట్. మనం చూస్తుంటాం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మూసి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ఇత్తడి బిందెలు, బకెట్లు, హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్ బ్లాక్గా మారతాయి.
మీరు చూడండి, ఈ మూసి హైదరాబాద్లో ఈ డ్రైనేజీకి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్నటువంటి ఇత్తడి వస్తువులు బ్లాక్ కలర్లోకి మారి ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఒక మాట అంటారు, మాకు మూసికి దగ్గరగా ఉన్నాం కదా అంటారు. ఒక 2-3 ఇయర్స్లోనే బ్లాక్గా మారిపోతాయండి, మరీ బ్లాక్గా మారిపోతాయి. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్రాస్ ఉన్నటువంటి కాపర్ ఈ మూసి నుంచి వస్తున్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్షన్లో పాల్గొంటుందండి. హైడ్రోజన్ సల్ఫైడ్లోని ఈ సల్ఫర్ కాపర్తో చర్యలో పాల్గొని రైట్ కాపర్ సల్ఫైడ్ బ్లాక్గా మారిపోతాయి, అవి బ్లాక్గా మారుతుంది రైట్. ఆ విధంగా అనగా ఏదండి హైడ్రోజన్ సల్ఫైడ్ కారణం అండి. అంటే డ్రైనేజీ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువ కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తూ ఉంటుంది మనకు రైట్. కార్బన్ డైఆక్సైడ్ కాదు, నైట్రోజన్ కాదు, కార్బన్ మోనాక్సైడ్ అంతకన్నా కాదు. నా హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ ద ఆన్సర్ బికాస్ ఆఫ్ ఇందులో కాపర్ ప్లస్ జింక్ రైట్. బ్రాస్ ఇత్తడి అంటాం మనం. కాపర్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నా నెక్స్ట్ NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 3rd షిఫ్ట్ 1 క్వశ్చన్. నా చూడండి, ఇఫ్ H2O ఇక్కడ చూడండి H2O హైడ్రోజన్ అని ఇచ్చాడు, ఇలా H2O హైడ్రోజన్ అని ఇచ్చాడు. అలానే పొటాషియం హైడ్రాక్సైడ్ ఏంటి అని అన్నాడు. అంటే ఇక్కడ H2O అంటే ఇక్కడ H2Oలో H+OH- ఏమి ఇచ్చాడు ఇతను, హైడ్రోజన్ అని ఇచ్చాడు రైట్. హైడ్రోజన్ ఇచ్చాడు, ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇందులో నా పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం ప్లస్ OH-1 ఏముండాలి, పొటాషియం అని ఉండాలి. అనగా ఆన్సర్ ఇదండి పొటాషియం రైట్. నా ఇక్కడ పొటాషియం అంటే ఏంటి, K. లాటిన్ లాంగ్వేజ్ సింబల్ ఈస్ నా పొటాషియం సింబల్ ఈస్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్ కాలియం, సింబల్ ఈస్ K. వాట్ ఈస్ ద phosphorus P. నౌ హియర్ పొటాషియం హైడ్రాక్సైడ్ కాలియం K అనగా ఆన్సర్ C, K వస్తుంది. పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ లాఫింగ్ గ్యాస్. నవ్వు పుట్టించే వాయువు, ఏ వాయువును పీల్చుకుంటే వెర్రిగా నవ్వుతూ ఉంటాం, లాఫింగ్ గ్యాస్. నైట్రస్ ఆక్సైడ్ ఎక్కడనండి, C అనగా N2O, నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్గా ఫేమస్. నౌ నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 3rd రోజు జరిగినటువంటి షిఫ్ట్ 2 కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ కంబస్టబుల్ న్యాచురల్ గ్యాస్. మనకు మోస్ట్ అబండెంట్ న్యాచురల్ గ్యాస్ అంటే ప్రధానంగా మీథేన్ అని మనం ఫస్ట్ క్వశ్చన్లోనే మాట్లాడుకున్నాం, అనగా B ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు న్యాచురల్ గ్యాస్ అని పేరు కూడా ఉంది మీథేన్కి. CNG మీన్స్ కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్, మీథేన్ ప్లస్ ఈథేన్, మీథేన్ ఎక్కువగా ఉంటుంది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈజ్ C6H6? మనకు తెలుసు C6H6 అనగానే బెంజిన్ అని తెలుసు. C6H6 బెంజిన్ మనందరికీ తెలుసు. అనగా 6 కార్బన్స్, 1 2 3 4 5 6 కార్బన్స్, 6 హైడ్రోజన్స్, 1 2 3 4 5 6 hydrogens. Carbon fourth group forms 4 bonds. Each carbon bind with 1 hydrogen. Now, 1 bond is completed. 1 bond. But actually carbon forms 4 bonds. 1 2 3 are. And now another bond is 4 bonds. Around carbon 4. 1 2 3 4. It is a double bond. 1 sigma, 1 pi bond. Sigma bond is stronger. Now around this carbon 1 2 3 bonds are completed. 4th bond. Now around this carbon 1 2 bonds, remaining 2 bonds. Now 1 2 3 4 bonds. Around this carbon 1 2 3 4th bond. 1 2 bonds, double bond. That is double bond, single bond, double bond, single bond, double bond, single bond. Alternative benzene C6H6. Now benzene C6, it is an organic benzene. Similar to this one, inorganic benzene. B3N3H6, inorganic benzene it is. Boron, nitrogen, B3N3H6, same, hydrogen,
hydrogen, hydrogen, hydrogen, hydrogen, hydrogen, bond, 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 B3N3H6. Now same ila bonds ఏర్పడతాయి. Boron is a third group, 3 bonds, 1 2 3, satisfied. Nitrogen is fifth group, 3 bonds, 1 2 3 bonds. కొన్నిసార్లు నైట్రోజన్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్సెస్ ఎలిమెంట్ బాండ్ ఏర్పడుతుంది మనకు, అనగా ఇక్కడ రైట్. నౌ అనదర్ బాండ్, రైట్, అనదర్ బాండ్, dead bond, double bond, single bond, double bond, single bond, double bond, single bond, similar to benzene, inorganic benzene, borozole, borazine, inorganic benzene. Now move on to next question, sir. NTPC English Medium 2016, April 3rd, shift 3 questions. Now చూడండి, what is the principal component of marsh gas? మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, మార్ష్ గ్యాస్ CH4, మీథేన్, నంబర్ ఆఫ్ నేమ్స్ ఆర్ దేర్ ఫర్ మీథేన్, మార్ష్ గ్యాస్, గోబర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్, ఫైర్ డ్యామ్, రైట్, న్యాచురల్ గ్యాస్ యాజ్ వెల్ యాజ్ సింథసిస్ గ్యాస్, సిన్ గ్యాస్, రైట్, గోబర్ గ్యాస్, దట్ ఈస్ మేజర్లీ కన్సిస్ట్ ఆఫ్ మీథేన్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నౌ when you change the number of neutrons of an atom, dash changes. ఇప్పుడు అంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్లో మాట్లాడుకున్నాం ఐసోటోప్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐసోటోప్స్ means topy different, remaining all are same. Example 1H1, 1H2, 1H3, 1H1, 1H2, 1H3. Here atomic number 1 1 1, atomic number is same, element also same, but the cap is different. That is a change in the atomic weight. That is the isotopes. Number of neutrons we calculated already. Number of neutrons, superscript minus subscript, 1 minus 1 0, 2 minus 1 1, 3 minus 1 2. That is number of neutrons are different, we say isotopes. Now here nucleus and shells. In the nucleus neutrons, protons are there, in the shells electrons. If you change the number of neutrons, 0 neutrons, 1 neutron, 2 neutron, if you change the neutrons in the nucleus, we get isotopes. Now the answer is A. When you change the number of neutrons of an atom, gas changes, isotopes changes. If you change the number of neutrons, neutron is a neutral, tatastham, no charge. Charge emana maartada? No, answer is not. Element number, atomic number emana maartada? Atomic number is a number. Number of protons in the nucleus, number of electrons in the nucleus. Neutrons doesn't depends on the atomic number. Anaga idi wrong. Ion asal chargeless. Anaga answer idandi isotope. No. Move on to next question, sir. Now, which of the following is not a part of atomic composition of the human body? సాధారణంగా హ్యూమన్ బాడీలో in human body carbon 50%, now oxygen 20%, hydrogen 10%, nitrogen 8.5%, right, calcium 5.6%, iron 3.5% in that mode. ఇక్కడ అంటే ఇక్కడ phosphorus మన బాడీలో ఉంటుంది, phosphorus is there, carbon is there, hydrogen is there in our body. What about not a part of human body? అనగా ఇదండి lead మన బాడీలో అవసరం లేదు. ఒకవేళ lead ఉన్నట్లయితే lead పాయిజన్ అవుతుంది. పెట్రోల్ బంక్ అంటాం మనం, పెట్రోల్ బంక్, who are working in the petrol bunk, they got lead poison, vomiting, nausea disease, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు పెట్రోల్ బంకులో అంటే యాక్చువల్లీ పెట్రోల్ ఈజ్ ఏ నాకింగ్ మెటీరియల్, విస్ఫోటక పదార్థం. మరి పెట్రోల్ విస్ఫోటకాన్ని తగ్గించడానికి వీఆర్ యాడింగ్ టెల్ యాంటీ నాకింగ్ మెటీరియల్గా యూస్ చేస్తాం. టెల్ మీన్స్ టెట్రా ఈథైల్ లెడ్.
means C2H5 ethyl tetra 4 tetraethyl lead. Actually petrol is a knocking material. To decrease the knocking property of the petrol, we are to decrease the knocking property of the petrol, we are adding tetraethyl lead. Right? It is an anti-knocking material. పెట్రోల్ అనేది విస్ఫోటక పదార్థం. విస్ఫోటక స్వభావాన్ని తగ్గించడానికి టెట్రాయిథైల్ లెడ్ని కలుపుతాం ప్రతి విస్ఫోటక పదార్థంగా. ఇప్పుడు పెట్రోల్కి ఇది కలిపాం. ఇప్పుడు ఇందులో నుంచి ఏమవుతుంది, లెడ్ రిలీజ్ కావడం వల్ల పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళకి లెడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు 15 డేస్కి ఒకసారి లెడ్ క్యాప్సూల్స్ వేసుకుంటారు, యాంటీ లెడ్ క్యాప్సూల్స్ వేసుకుంటారు వాళ్ళు. లెడ్ ఓవరాల్గా లెడ్ అనేది మన బాడీలో ఉండదు. నా మూవ్ ఆన్ టు పాయిజన్ టు అవర్ బాడీ. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ NTPSC ఇంగ్లీష్ మీడియం 2016 April 4th షిఫ్ట్ 1 ఎగ్జాక్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, గాల్వనైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ జింక్. నా ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇప్పుడు corrosion means due to environment action the upper surface of the metal destruction called as corrosion of metal. అనగా లోహం యొక్క ఉపరితలం వాతావరణం యొక్క చర్య వలన క్షయం చెందడాన్ని, అనగా క్షయం అంటే కొరజివ్ అనగా తుప్పు పట్టడాన్ని కొరోజన్ అంటారు. ఈ తుప్పు నుంచి నిరోధించడానికి సాధారణంగా ఇప్పుడు సపోజ్ ఐరన్ ఉంది, ఈ తుప్పు కొన్ని రోజులకు ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హ్యూమిడిటీ, తేమ సమక్షంతో Fe2O3 యాజ్ వెల్ యాజ్ FeOH టేకన్ థ్రైస్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్గా మారుతుంది, తుప్పు పడుతుంది. రస్ట్ ఫార్ములా అంటారు, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ తుప్పు పడుతుంది. ఈ తుప్పు పట్టే ప్రక్రియ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, దట్స్ వై ఆక్సిడేషన్ ప్రాసెస్. ఫార్మేషన్ ఆఫ్ రస్ట్ ఈజ్ ఎ ఆక్సిడేషన్ ప్రాసెస్. నో తుప్పు పట్టే ప్రక్రియ ఆక్సీకరణ ప్రక్రియ, ఎందుకంటే ఆక్సిజన్ కలపబడుతుంది ఇక్కడ. మరి ఇప్పుడు ఐరన్ తుప్పు పడుతుంది కొన్ని రోజులకు, మరి ఆ విధంగా పాడైపోతుంది. కాపాడుకోవడానికి టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద రస్ట్ ఫార్మేషన్, సాధారణంగా మన ఇంటి ముందు ఉన్నటువంటి గేట్, అలానే మన విండోకి ఉన్నటువంటి ఐరన్ షీట్ మనం పెయింట్ వేసుకుంటాం. ఒక 2-3 ఇయర్స్ 4-5 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది పెయింట్ ఊడిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకోవాలా. ఒకవేళ పెయింట్ వేయకుండా ఏమవుతుంది, కొన్ని రోజులకి ఒక 2-3 మంత్స్కి రస్ట్ ఫార్మేషన్ మొదలవుతుంటుంది. 1 ఇయర్ అయితే రస్ట్ ఫామ్ అయిపోతుంది. రైట్, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద రస్ట్ ఫార్మేషన్ one metallic surface painting with another metal, like suppose copper, right, or suppose silver, or suppose gold, that is one metallic surface painting with another metal to protect from the rust formation or to improve its look, right. అంటే రాగి, మనకు ఇనుము మీద రాగిపోతా, రాగి మీద వెండిపోతా, వెండి మీద బంగారం పోతా వేసుకోవచ్చు. అందంగా కనిపించడానికి కావచ్చు, మనకు తుప్పు పట్టకుండా నిరోధించడానికి కావచ్చు. దాన్ని మనము సాధారణంగా మనకు ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ ఐరన్ మీద కనుక మనము జింక్ యొక్క పూత కనుక పూస్తే దానిని గాల్వనైజేషన్ అంటారండి, గాల్వనీకరణము అంటారు. ఇనుము లోహం మీద జింక్ పూత కనుక పోస్తే అటువంటి ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ని గాల్వనైజేషన్ అంటారు. గాల్వనైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ జింక్, ఎవరి మీద వేస్తారు, ఐరన్ మీద జింక్ పూతను పూస్తారు టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద రస్ట్ ఫార్మేషన్. ఎందుకు, ఇప్పుడు ఈ ఐరన్ మీద జింక్ యొక్క పూతను పోసేసాం. ఈ జింక్ ఏం చేస్తుంది, ఈ జింక్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్యలో పాల్గొని జింక్ ఆక్సైడ్ అనే ఒక ప్రొటెక్టింగ్ లేయర్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఆ విధంగా జింక్ ఆక్సైడ్ అలా ఇనర్ట్గా ఉండిపోతుంది. రైట్, ఆ విధంగా అనగా రస్టింగ్ నుంచి కాపాడడానికి అని అర్థమవుతుంది ఇక్కడ మనకు. ఇక్కడ రైట్, బెండింగ్ కానే కాదు, కొరడింగ్ కాదు, డిసింటిగ్రేటింగ్ కానే కాదండి. అనగా రస్టింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి గాల్వనైజేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే కొరోజన్ మీన్స్, కొరోజన్ అంటే ఏంది, ఫస్ట్ కొరోజన్ అంటే డ్యూ టు ఎన్విరాన్మెంట్ యాక్షన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ అప్పర్ లేయర్స్ ఆఫ్ మెటల్ కాల్డ్ ఎస్ కొరోజన్ అంట.
To protect the corrosion, we have to paint with another metal. That method is called as, right, electrolysis or electroplating process. To protect from rust formation of iron, we can painting with another metal, that is electroplating. Copper coating on iron, or silver coating on copper, or gold coating on silver, or zinc coating on iron. We say electroplating process. If electroplating with zinc on the iron, that electroplating process called as galvanization process. ఇనుము లోహం మీద జింకు యొక్క పూతను పూసే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియకే గాల్వనీకరణ ప్రక్రియ అని పేరండి, అనగా రస్టింగ్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. డిమిట్రీ మెండలీఫ్ ఫార్ములేట్ అన్నాడు. అంటే ఫస్ట్ టైం, ఇప్పుడు అంతకుముందు మాట్లాడుకున్నాం, ద పీరియాడిక్ టేబుల్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్, ఫస్ట్ టైం టేబుల్ ఫార్మ్ ఈజ్ గివెన్ బై డిమిట్రీ మెండలీఫ్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడు ఇది 1865లో 63 ఎలిమెంట్స్ని 7 పీరియడ్స్గా 9 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ టేబుల్ ఫార్మ్ ఈజ్ గివెన్. టేబుల్ ఫార్మ్ అంటే హారిజంటల్ రోస్ పీరియడ్స్, వర్టికల్ కాలమ్స్ గ్రూప్స్, పీరియడ్లు గ్రూపులుగా వర్గీకరించిన టేబుల్ ఫార్మ్ ఇచ్చింది డిమిట్రీ మెండలీఫ్. ఫస్ట్ టైం ఎలిమెంట్స్ క్లాసిఫైడ్ బై డాబర్నీర్, ట్రయాడ్ క్లాసిఫికేషన్ అండి. క్లాసిఫికేషన్ చేసింది డాబర్నీర్, టేబుల్ ఫామ్ ఇచ్చింది డిమిట్రీ మెండలీఫ్. అందువల్ల ఫేమస్ యాజ్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్గా ప్రసిద్ధి. ఎవరు? మెండలీఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, డిమిట్రీ మెండలీఫ్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఆర్ ద 4 కీ ఎలిమెంట్స్? అంటే ప్రధానంగా 4 కీ ఎలిమెంట్స్ ఏవి అన్నాడు. చూడండి, ప్రధానంగా లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్న జీవరాశులు అత్యధికంగా ఉండేది ఏంటి? కార్బన్, మనందరికీ తెలుసు. తర్వాత వచ్చేసి ఆక్సిజన్, తర్వాత వచ్చేసి ఇప్పుడు నైట్రోజన్, తర్వాత వచ్చేసి హైడ్రోజన్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ నైట్రోజన్. ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో 50% కార్బన్, 20% ఆక్సిజన్, 10% హైడ్రోజన్, 8.5% నైట్రోజన్. అంటే ప్రధానంగా ఇవి ఉంటాయండి లివింగ్ థింగ్స్లో, ప్రాణం ఉన్న జీవరాశుల్లో, అనగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఇప్పుడు ప్లూటోనియం మనకు హ్యూమన్ బాడీలో అంటే ప్రాణం ఉన్న జీవరాశుల్లో ఉండదు సాధారణంగా. అంటే ఇవే మన 4 కీ ఎలిమెంట్స్ అని చెప్పలేము సాధారణంగా. నా అనగా ఆన్సర్ ఇదండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. నా ఇప్పుడు మీద చూడండి, హీలియం, లిథియం. హీలియం ఎక్కడ ఉంటుంది? మనకు సన్లో ఉంటుందండి మనకు. అంటే అవి కూడా ఎలిమెంట్సే, కానీ అంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఎలిమెంట్స్ కాదు అని అర్థమవుతుంది. నా మోడల్ నెక్స్ట్ క్వశ్చన్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 4th షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే, నా ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ డస్ సల్ఫర్ డిరైవ్ ఇట్స్ నేమ్? ఇప్పుడు సల్ఫర్ అనే పేరు మన యాక్చువల్గా సాంస్క్రిట్ నుండి వచ్చిందండి. ఇది సాంస్క్రిట్లో సల్వర్ అంటారు, అంటే మనకు సల్వర్ అంటారు. అదే మనకు లాటిన్ భాషలో వచ్చేసి మనకు సల్ఫ్యూరియం అంటారండి, సల్ఫ్యూరియం. ఈ సల్ఫ్యూరియం నుంచి సల్ఫర్ని తీసుకోవడం జరిగింది, అనగా లాటిన్. రైట్ ఆన్సర్ ఇదండి, లాటిన్, సల్ఫ్యూరియం. సల్వర్ అంటారండి మనకు సాంస్క్రిట్లో. నౌ మోటో నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వాట్ డస్ ద ఇంకో పేరు ఉంది సల్ఫర్కి. ఏముంది? ఇంకొక పేరు థయో అనే పేరు కూడా ఉందండి. సల్ఫర్కి ఒక పేరు ఉంది, ఏంటి? థయో అని అంటారు, సల్ఫర్కి థయో. అదే నైట్రోజన్కి ఇంకొక పేరు ఉంది, అజా అనే పేరు ఉంది, అజా. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నా వాట్ డస్ ద న్యూక్లియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్? హైడ్రోజన్ ఆటమ్ దేన్ని కలిగి ఉంటుంది? ఇక చూడండి, హైడ్రోజన్ అటామిక్ నంబర్ 1, ఆటమ్ పరమాణువు అంటే న్యూక్లియస్ అండ్ షెల్స్. అకార్డింగ్ టు ద అటామిక్ నంబర్ డెఫినేషన్, అటామిక్ నంబర్ ఈజ్ ఎ నంబర్. విచ్ నంబర్? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్. అనగా ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్. అటామిక్ నంబర్ 1 మీన్స్ 1 ప్రోటాన్ ఇన్ ద న్యూక్లియస్, 1 ఎలక్ట్రాన్ ఇన్ షెల్. నా ఇక్కడ చూడండి,
ఇక్కడ హైడ్రోజన్లో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం 3 టైప్స్ ఉన్నాయి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 1 1, అటామిక్ వెయిట్ 1 2 3, ప్రోటియం డ్యూటీరియం ట్రీటియం వీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్, రైట్. ఇక్కడ ప్రోటియం చూసుకున్నట్లయితే ఇది మనకు 99.98% ప్రోటియమే ఉంటుంది. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ సూపర్స్క్రిప్ట్ మైనస్ సబ్స్క్రిప్ట్ 1 - 1 0. వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ రైట్ 3 - 1 2. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఇది ప్రోటియం అనగా న్యూట్రాన్లు ఏమైనా ఉన్నాయా, లేవు, అనగా 0 న్యూట్రాన్స్. అంటే ఇక్కడ ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్. ఇక్కడ చూడండి, వాట్ డస్ ద న్యూక్లియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కన్సిస్ట్స్ ఆఫ్. ఇప్పుడు అంటే హైడ్రోజన్ మీన్స్ మనం ప్రోటీన్ తీసుకుంటాం సాధారణంగా, రైట్. ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్స్ నథింగ్. ఎందుకు ద న్యూక్లియస్ కన్సిస్ట్ 1 ప్రోటాన్, అంటే ఇట్ ఈస్ రాంగ్. 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ద షెల్స్, కక్షల్లో ఉంటాయి, కేంద్రకంలో ఉంటాయా, ఇన్ ద న్యూక్లియస్ అన్నాడు, అంటే ఇది రాంగ్. మరి న్యూక్లియస్లో ఏముంటాయి, ప్రోటాన్లు న్యూట్రాన్లు. ఇక్కడ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్, కేంద్రకంలో ఎలక్ట్రాన్లు ఉంటాయా, రాంగ్. అంటే ఆన్సర్ ఏది 1 ప్రోటాన్ ఓన్లీ. ఇక్కడ చూడండి 1 ప్రోటానే ఉంటుంది, ప్రోటాన్స్ ఉంటాయి న్యూట్రాన్స్ ఉంటాయి. బట్ హైడ్రోజన్లో 0, అంటే ప్రోటియంలో 0 న్యూట్రాన్స్, రైట్. ఇక్కడ ప్రోటియంకి అటామిక్ నంబర్ 1, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0, రైట్. అటామిక్ నంబర్ 1, మాస్ నంబర్ ఆల్సో 1, రైట్. పరమాణు సంఖ్య ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉన్నటువంటి ఏకైక మూలకం ప్రోటియం. 1 and only 1 atom, that is atomic number and the mass number is same for protium in the periodic table. ఆవర్తన పట్టికలోకెల్లా ఒకే ఒక మూలకానికి అటామిక్ నంబర్ మాస్ నంబర్ సేమ్గా ఉంటుంది, అది ప్రోటియమే. మిగతావన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ నాన్ స్టిక్ ప్యాన్స్ ఆర్ కోటెడ్ విత్, మనం మాట్లాడుకున్నాం టెఫ్లాన్తో పూతపుస్తారు అని. ఆన్సర్ ఏదండి, టెఫ్లాన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, టెఫ్లాన్ యాక్చువల్లీ CH2 డబుల్ బాండ్ CH2 ethylene, it is ethylene. Now 4 hydrogens are substituted with 4 fluorines, tetrafluoroethylene అంటారు, tetrafluoroethylene. In polymerization ఇది మనకు తెలుసు, ఈ విధంగా మనం మాట్లాడుకున్నాం, CF2 బాండ్ CF2 టేకెన్ N, దీని టెఫ్లాన్ అన్నాం మనం. టెఫ్లాన్ టెట్రాఫ్లోరోఎథిలిన్. నాన్ స్టిక్ ప్యాన్స్ అనగా మనం చూస్తుంటాం, కొన్ని టీవీల్లో యాడ్ చూస్తుంటాం, రైట్. ఆమ్లెట్ వేస్తాడు, ఆమ్లెట్ వేసి దీన్ని చూడండి ఆయిల్ అతుక్కోలేదు, వాష్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్తూ ఉంటాడండి. అంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అంటే అంటుకొని వంట పాత్రల తయారీకి బ్లాక్ కలర్ ఒక పెయింటింగ్ ఉంటుంది లోపట్లో, అది టెఫ్లాన్ పోత. అనగా మనకు టెట్రాఫ్లోరోఎథిలిన్ యొక్క ఇది మోనోమర్, అది పాలిమర్, రైట్. చిన్న స్మాల్ యూనిట్స్. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ సపోజ్ ఇక్కడ CF2 డబుల్ బాండ్ CF2. ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్. ఎవ్రీ బాండ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. పై బాండ్ ఈజ్ వీకర్ దాన్ సిగ్మా. పై బాండ్ విడిపోతుంది, విడిపోయి ఏమొస్తుంది ఇక్కడ మనకు చూడండి, రైట్. CF2 పై బాండ్ ఈజ్ క్లీవేడ్, రైట్. విడిపోయింది, దీనికి ఒక ఎలక్ట్రాన్ దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ రాసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మోనోమర్. ఇప్పుడు ఇలాంటిది ఇంకొకటి కలిసి, ఇప్పుడు ఇలాంటిది ఇంకా కలిసి, ఇప్పుడు ఇక్కడ ఇలాంటిది ఇంకోటి ఏర్పడుతుంటుంది, ప్లస్ CF2 బాండ్ CF2 ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ రెండు కలిస్తే న్యూ బాండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఆ విధంగా మనకు డైమర్ ఏర్పడుతుంది, ట్రైమర్, టెట్రామర్, పెంటామర్, హెక్సామర్, హెప్టామర్, పాలిమర్ ఏర్పడుతుంది. పాలిమరైజేషన్ ప్రాసెస్ అంటారు. టెఫ్లాన్ ఈజ్ ఎ పాలిమర్. We discussed already Teflon.